ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరు కాలేదు. విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని బిఎల్ఎన్ రెడ్డి ఈడీ జాయింట్ డైరెక్టర్కు మెయిల్ చేశారు. బిఎల్ఎన్ రెడ్డి మెయిల్కు ఈడీ సానుకూలంగా స్పందించింది. తిరిగి విచారణకు ఎప్పుడు రావాలో చెప్తామని బిఎల్ఎన్ రెడ్డికి ఈడీ తెలిపింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్, ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏసీబీ దర్యాప్తు కొంత స్లోగా నడుస్తున్నప్పటికీ ఈడీ విచారణ మాత్రం కొంత వేగవంతంగా జరుగుతుంది. ఈ రోజు నుంచి ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, అదేవిధంగా మాజీ పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, అదేవిధంగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డికి ఈడీ గతంలోనే విచారణకు హాజరు కావాలని నోటీసులు అందించింది. అందులో భాగంగానే ఈ రోజు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డిని, అదేవిధంగా రేపు మాజీ పురపాలక సెక్రటరీ అరవింద్ కుమార్ ను రేపు రావాలని తెలిసింది. ఇక ఈ నెల 7న మాజీ మంత్రి కేటీఆర్ ని విచారణకు రావాలని తెలిసింది. ఇక ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కావాల్సిన మాజీ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు కావడానికి కొంత సమయం అడిగారు. దీంతో ఈడీ కూడా కొంత సానుకూలంగానే స్పందిస్తూ తిరిగి ఎప్పుడు రావాలో మళ్ళీ చెప్తామని, మళ్ళీ మెయిల్ చేస్తామన్నట్టు కూడా బిఎల్ఎన్ రెడ్డికి చెప్పింది. ప్రస్తుతానికైతే ఈ రోజు విచారణ ఎక్కడ కూడా ఈ కేసుకు సంబంధించి జరగలేదు. రేపు ఈడీ ముందు మాజీ పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ అటెండ్ అవుతారు. ఇక ఈ నెల 7న మాజీ మంత్రి కేటీఆర్ ఈ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇంకా ప్రస్తుతానికైతే మనం ముందుగా ఈ ఫార్ములా ఈ కార్ రేసు సంబంధించి ఏసీబీ ఫస్ట్ దీని మీద కేసు పెట్టింది. ఏసీబీ ఫస్ట్ స్టార్ట్ చేసింది దీనికి సంబంధించిన దర్యాప్తు. కానీ ఆ తర్వాత ఏంటంటే ఈడీ ఈ కేసుకు సంబంధించిన విచారణను వేగవంతం చేస్తుంది. అందులో భాగంగానే ఒకరి తర్వాత ఒకరికి నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా విచారణ కూడా ఒకరి తర్వాత ఒకరి డేట్ల వారీగా చేస్తూ వస్తుంది. ఇక రేపు ఐఏఎస్ అరవింద్ కుమార్, అదేవిధంగా ఈ నెల 7న మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరవుతారు. థ్యాంక్ యూ విశాల్.